ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 జాతర కొనసాగుతున్నది. అటుపై బాక్స్ ఆఫీసే కాదు ఇంకా కొన్ని రోజులు వరకు పుష్ప 2 జాతరని ఆపడు సాధ్యం కాని పని. అంతేకాదు ఇక ఈ జాతర అనేది ఈ ఏడాది పుష్ప 2 ముగింపు ఘనంగా జరగబోతున్నది. అంతేకాదు ఇక అటుపై వచ్చే సంక్రాంతి సైన్మాల వరకు ఈ సైన్మా కొనసాగడం ఖాయంగానే కనబడుతున్నది. మళ్ళా ఆ తర్వాత లెక్క మారుతుంది. ఎందుకంటే సంక్రాంతికి ఇప్పటికే విడుదలయ్యే సైన్మాలను తేదీలు సిద్ధం చేసుకున్నాయి, ఖరారు ఇట్లా చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే సంక్రాంతి పండుగ కానుక లెక్క ముగ్గురు అగ్ర హీరోలకు సైన్మాలు బరిలా దిగబోతున్నాయంట. వాళ్ళ మొదటిది గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సైన్మా జనవరి 10 తారీఖున విడుదల కాబోతున్నది. ఇప్పటికే ప్రచార చిత్రాలతోని సైన్మా మీద అంచనాలు అమాంతంగా పెంచేసిర్రు. ఇక అటుపై విడుదలైన పాట టీజర్ గిట్లా మంచి స్పందన వచ్చినాయి. ఇక ఆ తర్వాత విడుదలయ్యే ట్రైలర్ వస్తే మాత్రం ఏరే లెక్క మారుతుంది. ఇక అంతగా 2 రోజుల వ్యవధిలో జనవరి 12 తారీఖున మన బాలయ్య బాబుది డాకు మహారాజు బాబీ దర్శకత్వంలో విడుదల కాబోతున్నదంట. ఇప్పటికే షూటింగ్ అయితే పూర్తయిపోయిందంట. ఇక అటుపై పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయంట. మళ్ళా వచ్చే వారమే దీని ప్రచార కార్యక్రమాలు ఇట్లా మొదలు పెట్టేటట్టుగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారంట. ఇక అటుపై 2 రోజుల వ్యవధిలోనే మళ్ళా జనవరి 14 తారీఖున విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సైన్మా విడుదల కాబోతున్నదంట. ఇప్పటికే మొదటి పాట విడుదలయ్యి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలతోని భారీ అంచనాలు పెంచేటట్టుగా నిర్వాహకులు భావిస్తున్నారంట. ఇక అందుకు తగ్గట్టుకే ఎట్లా చూసుకున్నా కానీ ఈ 3 సైన్మాలు ఓపెనింగ్ల పరంగా మాత్రం గట్టిగానే ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. సైన్మా పరంగా ఒకరికొకరు ఎక్కడా పోటీ పడతలేరంట. ఎందుకనంటే ఇక 2 రోజుల వ్యవధిలా వస్తున్నారు కాబట్టి ఇప్పటికే థియేటర్ల సర్దుబాటు కానీ ఇక ఓపెనింగ్ల పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇక ఆ తర్వాత సంక్రాంతి బరిలా ఎవరిది పై చెయ్యి అనేది మాత్రం రానున్న రోజులు అయితే తేలుతుంది. మళ్ళా గింతేనా ఏంది ఇప్పుడు ప్రచార కార్యక్రమాల ద్వారానే ఈ పోటీ అనేది వచ్చే అవకాశం ఉన్నదంట. ఎందుకంటే ముగ్గురు అగ్ర హీరోల సైన్మా ప్రచారం చేయనికే ఎవరి ఎత్తుగడలను వాళ్ళు మొదలు పెడుతున్నారంట. ఇక దీన్ని బట్టి అభిమానుల పోటీకి దారి తీస్తున్నదని మాట వినబడుతున్నది. ఈ 3 చిత్రాలల్లా మీరే సైన్మా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనాడో గంట ఉండదు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.